సో హాయ్ ఫ్రెండ్స్, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన మూవీ గేమ్ చేంజర్ భయ్య. గేమ్ చేంజర్ మూవీ అయితే చూడటం అయితే జరిగింది. మూవీ విషయానికి వస్తే మూవీ అయితే నాకు నచ్చలేదు భయ్య. మూవీ మీద అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని నేనైతే వెళ్ళాను. మూవీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది భయ్య, మూవీలో ఒక ఫేమస్ డైలాగ్ అయితే ఉంటుంది. ఆ డైలాగ్ ఏంటంటే అన్ప్రెడిక్టబుల్ అనే డైలాగ్ అయితే ఉంది కదా భయ్య. మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత మనకు ఒకటే అనిపిస్తుంది, అసలు మూవీలో అన్ప్రెడిక్టబుల్ గా ఏముంది, అంత ప్రెడిక్టబుల్ గా ఉందిగా అనిపిస్తుంది భయ్య. మన రామ్ చరణ్ గారికి అయితే ఈ గేమ్ చేంజర్ మూవీ తన లైఫ్ లోనే ఒక పెద్ద డిజాస్టర్ మూవీగా నిలవబోతుంది భయ్య. ఒక టైంలో ఈ సినిమా తీసింది మన శంకర్ గారైనా అనిపిస్తుంది భయ్య. అంత ఇల్లాజికల్ గా మూవీ అయితే ఉంటుంది. శంకర్ గారి మార్క్ అయితే 2-3 సీన్స్ లో తప్పించి మిగతా మూవీలో ఎక్కడ కూడా కనిపించదు భయ్య. మూవీలో ఏదైనా ఒక ప్లస్ పాయింట్ ఉందంటే అది మన ఒక రామ్ చరణ్ గారే భయ్య. రామ్ చరణ్ గారు అయితే సినిమా స్టార్టింగ్ నుంచి సినిమా లాస్ట్ వరకు సినిమాని తన భుజాల మీద వేసుకొని మూవీ చివరి వరకు లాక్కొని వచ్చాడు భయ్య. రామ్ చరణ్ గురించి అయితే ఈ మూవీకి అయితే మనం వెళ్ళాలి భయ్య. మూవీలో పెద్ద స్టోరీ అయితే లేదు. ఫుల్ మూవీ రివ్యూ అయితే మన ఛానల్లో చేసి పెట్టాను భయ్య. ఈ వీడియో కింద లింక్ అయితే పెట్టాను, అది క్లిక్ చేసి చూడండి, మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేశాను భయ్య దాంట్లో.